హలో ఆల్, వెల్కమ్ టు ఊర్మి మ్యూజిక్. నేను మీ మేఘ్న. యాక్చువల్లీ మనం ఊర్మి మ్యూజిక్ లో చాలా సాంగ్స్ చూసుంటాము. దాంట్లో కొన్ని సాంగ్స్ అయిన మళ్ళీ రాకే పిల్ల, మరువలేనే పిల్ల, ఫేమ్ భ్రమరాంబిక గారితో మనం ఈరోజు చిట్ చాట్ చేయబోతున్నాము. తన అప్కమింగ్ సాంగ్ వచ్చి కత్తెర జుంపాలోడ. తనతో ఈరోజు మాట్లాడి ఆ సాంగ్ ఎలా జరిగింది అని, తన ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎన్నో విషయాలు తెలుసుకుందాము. హియర్ వి గో. భ్రమరాంబిక గారు, హాయ్. తేజస్విని భ్రమరాంబిక గారు, మిమ్మల్ని ఏమని పిలవాలి? ఫస్ట్ నన్ను భ్రమరాంబిక అని పిలు. మీకేమి ఇష్టం? యాక్చువల్లీ తేజస్విని అని పిలవడం ఇష్టమా లేదా భ్రమరాంబిక? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కంప్లీట్ నేమ్ ఎవరు చెప్పారు మీకు? మీ గురించి తెలుసుకోవాలి కదండి, మరి మాకు తెలుసుకుంటేనే వాళ్ళు కూడా తెలుసుకోవాలి అనుకుంటున్నారు. ఓకే, సో నాకు భ్రమరాంబిక అంటే ఇష్టం. సో మీరు భ్రమరాంబిక అని పిలవచ్చు. బట్ నా స్కూలింగ్ కాలేజ్ అంతా తేజస్విని అనే ఎక్కువ అలవాటు. మీకేమి ఇష్టం యాక్చువల్లీ? నాకు భ్రమరాంబిక అంటే ఇష్టం యాక్చువల్లీ. కాకపోతే కొంతమంది అమ్మాయిలు ఇది చాలా ఓల్డ్ నేమ్ కదా, నచ్చదు అన్నట్టుగా అనుకుంటారు. మీకు అలా ఏమన్నా? బట్ నాకు అది యూనిక్ గా కనిపిస్తుంది. ట్రూ అంటే పేరు. యా, సో మామూలుగా ఏ పేరు పెట్టినా అంత త్వరగా గుర్తురారు. భ్రమరాంబిక అనగానే వెంటనే ఈ పిల్ల ఒకదే ఉంది అని వెంటనే గుర్తొస్తుంది. సో నాకు అది చాలా యూనిక్ గా ఉంది. ఎవరైనా అది పిలిస్తేనే ఎక్కువ ఇష్టం. వెరీ గుడ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. భ్రమరాంబిక గారు, మీరు ఎక్కడి నుంచి? మీ ప్రాపర్ ఎక్కడ యాక్చువల్లీ? మాది నేను గోదావరి పిల్ల. మాది రాజమండ్రి. ఓకే, గోదావరి వాళ్ళకి చిలిపితనం చాలా ఎక్కువ, మాటకారితనం చాలా ఎక్కువ అంటారు. మేము అలాంటిది ఎక్స్పెక్ట్ చేయొచ్చా? బట్ నేను చాలా సైలెంట్ ఉంటాను. యా, ఐ కెన్ సీ దట్. ఫ్రమ్ హాఫ్ అన్ అవర్ నుంచి చూస్తున్నాను, చాలా సైలెంట్ గా ఒక దగ్గరే కూర్చున్నారు. వై? సో ఏమో, నాకు కొంచెం సైలెంట్ గా డీసెంట్ గా ఉండడం ఎక్కువ ఇష్టం. చిలిపితనం అప్పుడప్పుడు వస్తుందేమో. యాక్టింగ్ లో ఎక్కువ పర్ఫార్మ్ చేస్తాను, బయట నార్మల్ సైలెంట్ గానే ఉంటాను. ఓకే, హౌ కమ్ ఇండస్ట్రీ లైక్ ఇన్స్టాగ్రామ్ లో ఇన్ఫ్లుయెన్సర్ గా కానీ యూట్యూబ్ లో ఒక సెన్సేషన్ అనుకోవచ్చు మీరు, ఎందుకంటే వి కెన్ సీ దట్ మీరు ట్రెండింగ్ లో కూడా ఉంటున్నారు. దెన్ ఎలా ఇండస్ట్రీలోకి? అంటే చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసి నేను యూట్యూబ్ కి వచ్చాను అనుకుంటారు. బట్ నేను యూట్యూబ్ చేస్తూనే ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చాను. మీకు బాగా పేరు తీసుకొచ్చిన వెబ్ సిరీస్ కానీ సాంగ్ కానీ ఏదైనా ఉందా? యాక్చువల్లీ నేను చేసినవన్నీ కూడా చాలా సెలెక్టెడ్ చేస్తాను. నాకు చాలా బాగా నచ్చితే చేస్తాను. ఒక టైంలో షార్ట్ ఫిల్మ్స్ ఎక్కువ పాపులర్ అయ్యాయి. ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ చాలా చేసాం. బట్ వెబ్ సిరీస్ వస్తే దగ్గడ్, ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. దగ్గర నాకు చాలా మంచి పేరు ఇచ్చింది. స్టిల్ ఇప్పటికీ అది రిలీజ్ అయ్యి ఒక 1.5 years అయిపోయింది. అది ఆ జోన్ దాటేసి మనం ముందుకు కూడా వచ్చేసాం. బట్ ఇప్పటికీ దగ్గరలో వసుంధర క్యారెక్టర్ అంటే ఇప్పుడు కూడా గుర్తుపడతారు. సో అది నాకు చాలా ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పచ్చు. అండ్ సాంగ్స్, ఆల్బమ్ సాంగ్స్ పండుతో బాగుందిలే అని డి పండు, సో తనతో చాలా చేసాం. ఇప్పుడు ఊర్మిలో ఇవన్నీ కూడా చాలా మంచిగా పేరు వచ్చింది నాకు. ట్రూ. ఓకే, హౌ కమ్ ఇన్ఫ్లుయెన్సర్ గా లైక్ ఐ కెన్ సీ మీ ఇన్స్టాలో కూడా యు ఆర్ వెరీ పాపులర్ ఎనఫ్. సో అది యాక్చువల్లీ అనుకోకుండా, అసలు తెలియదు నాకు ఇన్స్టాగ్రామ్. ఒకనొక టైంలో నేను అసలు ఇన్స్టా యూజ్ చేయలే. సో నేను ఏమీ రీల్ చేయలే, ఫొటోస్ అప్లోడ్ చేయలే, అట్లా ఉంచాను అనమాట. బట్ మై ఫ్రెండ్ చెప్పారు, నువ్వు ఏం చేయకపోతే ఎలా తెలుస్తుంది అది ఇదని. అప్పుడు యూట్యూబ్లోకి వచ్చి మీకు బాగా రికగ్నైజేషన్ తీసుకొచ్చిన రీల్ లాంటిది ఏమైనా ఉందా? రీల్ అట్లా ఏం లేదు, బట్ చేస్తూ పోగా ఏదో ఒకటి రీల్ మంచిగా వెళ్ళినట్టుంది, అది ఏంటో గుర్తులేదు. బట్ ఇంకా ఒకటి వెళ్ళడం, సో బాగుందని నేను ఇంకా చేయడం, అవి మళ్ళీ వెళ్ళడం, అట్లా జరుగుతూ వచ్చింది అనమాట. అండ్ దెన్ జబర్దస్త్ ఎక్స్ట్రాలో యాంకర్ గా చేశారు. అప్పటికి నేను ఇన్స్టా కూడా లేనట్టుంది. లేదు. వెరీ స్టార్టింగ్ లో. అది వచ్చి ఈటీవీ వాళ్ళు నన్ను ఆడిషన్ కి పిలిచారు. నేను అప్పటికి హైదరాబాద్ లో కూడా లేను, మా ఊర్లోనే ఉన్నాను. సో వాళ్ళకి కాల్ రాగా నేను హైదరాబాద్ కి వచ్చి ఆడిషన్ ఇవ్వడం, కొంతమందిలో నేను సెలెక్ట్ అవ్వడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఫీల్స్ గుడ్ యాక్చువల్లీ, అంత మందిలో మిమ్మల్ని సెలెక్ట్ చేసుకొని. నాకు నేనే సర్ప్రైజ్ అయ్యాను ఇంత మందిలో మనకి వచ్చిందని. సో అది ఒక 1 year జరిగింది షో, అంతే. అది మీరు యాంకరింగ్ చేశారు, యాక్టింగ్ చేశారు, సాంగ్స్ లో పర్ఫార్మ్ చేశారు. మీ ఫేవరెట్ ఏంటి అని అనుకోవచ్చు? ఫస్ట్ నా ఫేవరెట్ వచ్చేసి యాక్టింగ్. ఓకే, యాక్టింగ్ ఇష్టం, చాలా ఇష్టం. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఏ ఛాన్స్ లైక్ ఒక సినిమాలో ఆపర్చునిటీ వచ్చింది అండ్ ఒక మంచి హీరోతో ఒక ఆల్బమ్ సాంగ్ వచ్చింది, వాట్ యూ విల్ చూస్ ఇన్ బోత్ ఆఫ్? డెఫినెట్లీ మూవీ. మనం ఏం చేసినా ఫైనల్ డెస్టినేషన్ మూవీయే కాబట్టి ఐ చూస్ మూవీ. అండ్ నాకు యాంకరింగ్ కన్నా
ఇట్లా దేనికైనా నాకు యాక్టింగ్ చేయడం ఇష్టం. యాక్టింగ్ చాలా కష్టం, రెండు వేరు నాకు యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఐ ఫీల్ లైక్ చాలా కంఫర్ట్ అనిపిస్తుంది. ఈవెన్ ఎంత పెద్ద పెద్ద డైలాగ్స్ ఉన్నా నేను ఈజీగా చెప్పిస్తాను. బట్ యాంకరింగ్లో చిన్న వెల్కమింగ్ కూడా అది ఎందుకో చాలా కష్టంగా అనిపిస్తుంది. బట్ నేను ట్రై చేశాను. మీ స్మైల్ చాలా బాగుంది యాక్చువల్లీ, అప్పటి నుంచి చెప్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ మీది కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. యాంకరింగ్ పోలికలు మనకి యాక్చువల్ కొంచెం ఉన్నాయి. అవునా? ఐ విష్. థ్యాంక్ యూ. కెన్ యూ నో వాట్స్ యువర్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ యాక్చువల్లీ? నేను డిగ్రీ కంప్లీట్ చేశాను, బీఎస్సీ కంప్యూటర్స్. రాజమండ్రిలో చేస్తూ నేను ప్యారలర్గా యూట్యూబ్ చేసేదాన్ని. ఓకే, అప్పటి నుంచే ఛాన్సెస్ వస్తూ ఉన్నాయి. నా డిగ్రీ సెకండ్ ఇయర్లో అనుకుంటా, అవి చేస్తూ ఇది చేసేదాన్ని. మీరు ఇందాక చెప్పినట్టుగా లైక్ యాక్టింగ్ సాంగ్స్లో మీరు ఒకదానికి ప్రిఫరెన్స్ ఇస్తాను అంటే యాక్టింగ్ అని చెప్పారు. మీకు ఎలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా రియల్ లైఫ్లో వచ్చిందా? లైక్ రెండు ఒకటే రోజున ఉండడం కానీ అలాంటిది ఏమైనా? అవును, వచ్చింది. బట్ నేను ఇప్పుడు మీకు మూవీస్ అని ఇచ్చాను కదా ఆన్సర్, బట్ నేను అప్పుడు ఎందుకో ఆల్బమ్ సాంగ్స్ సెలెక్ట్ చేసుకున్నాను. బట్ మూవీ వచ్చినప్పుడు నాకు బాగా నచ్చితే నా క్యారెక్టర్ చేస్తాను. బట్ ఎందుకు అలాగా? వాట్ ఐ మీన్ మేడ్ యూ లైక్ ప్రిఫరెన్స్ ఇచ్చారు సాంగ్కి, మూవీ ఎందుకు అనలేదు? సో ఏమైందంటే మేబీ క్యారెక్టర్ నాకు నచ్చలేదు అనుకుంటా నాకు మూవీలో. సో నచ్చలేనప్పుడు డెఫినెట్గా నేను అది మూవీ అయినా కూడా నేను అది సెలెక్ట్ చేసుకోను. సో నాకు క్యారెక్టర్ నచ్చితేనే చేసుకుంటా. నాకు ఆ టైంలో నాకు ఆల్బమ్ సాంగ్ వాట్ ఈస్ దట్ సాంగ్ యాక్చువల్లీ? ఎందుకంటే పర్లేదు, ఇట్స్ లైక్ నో బట్ ఓకే. సో యు ఆర్ సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ వావ్. సింక్లో ఉన్నారు. ఓకే, ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి మీకు? నాకా వచ్చుంటాయి, ఎక్కువే వచ్చుంటాయి. కౌంట్లెస్ అనుకోవచ్చు? కౌంట్లెస్ అని కాదు, కౌంట్ చేస్తే కౌంట్ అయితే, బట్ నేను ఇప్పుడు చేయలేదు అంతే. ఓకే, మీరు ఎప్పుడైనా యాక్సెప్ట్ చేసి ఉంటే బాగుండు ఈ అబ్బాయిని అని అనిపించేలా ఎవరైనా దొరికారా? లేదు, అలా ఏం లేదు. చాలా మంది ట్రై చేసుకోవచ్చు, ఇంకా సింగిలే అంట. సో దెన్ వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్? లైక్ నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? అప్కమింగ్ ఏమైనా ప్రాజెక్ట్స్ సైన్ చేశారా? ఆల్రెడీ ఒక 4 ఫిలిమ్స్ ఉన్నాయి. ఓకే, సో అవి సూన్ అవి రిలీజ్ అయితే కెన్ వి నో అబౌట్ దెమ్? మీకు ఆల్రెడీ ఒక పోస్టర్ రిలీజ్ అయింది ఒక మూవీకి, రాధేకృష్ణ. సో అది కూడా చాలా బాగుంటుంది ఆ మూవీ, నాకు చాలా ఇష్టం. సో అది అవుతున్నాయి, డబ్బింగ్ వర్క్స్, పోస్ట్ వర్క్స్ అన్నీ అవుతున్నాయి. వన్స్ అది అయితే రిలీజ్ అయితే, అండ్ కొన్ని ఉన్నాయి. మనం ఎప్పుడే రివీలింగ్ ఎందుకు అని అంతే. ఫైన్. దెన్ వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ సాంగ్ విత్ ఊర్మి మ్యూజిక్ అనుకోవచ్చు? వస్తుందిగా. కత్తెర జూపాలుడే ప్రోమో చూసాము. ఎలా అనిపించింది మీకు? నాకు బాగా అనిపించింది. ఐఎమ్ వర్కింగ్ విత్ దెమ్, నాకు బాగా అనిపిస్తుంది. వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ ఊర్మి మ్యూజిక్? నాకు చాలా బాగా అనిపించింది. ఈ ఒక టీం నన్ను ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తూనే వచ్చారు. ఇట్స్ లైక్ థర్డ్ సాంగ్ కదా. ఫస్ట్ సాంగ్ ఇస్ లైక్ మళ్ళీ రాకే పిల్ల, ఇంకోటి మరోలేనే పిల్ల, అండ్ నౌ ఇట్స్ లైక్ కత్తెర జుంపాలోడ ప్రోమో చూసాము. అవును. హౌస్ యువర్ ఫీలింగ్ విత్ ఇట్? మోస్ట్లీ ఫస్ట్ సాంగ్ చేసినాక రెండో సాంగ్ అనేది ఇవ్వరు, ఎందుకంటే గో విత్ అనదర్ ఆప్షన్స్. బట్ ఈ ఛానల్ ఊర్మి నన్ను ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూ డెఫినెట్గా ఒక మంత్కి ఒక సాంగ్ అయినా ఈ భ్రమరమ్మకి ఇవ్వాలి తినికి అని పెట్టుకొని మరీ ఇస్తున్నారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ దట్. We are like always supportive for the upcoming persons. Like you are beautiful enough to ఎంత బాగా చేశారండి, నేను చూసాను. అంతకుముందు చేసినంత కొంచెం మనం సాడ్ వర్షన్ చేసాము. బట్ ఇప్పుడు రిలీజ్ కాబోయే ఈ సాంగ్ కొంచెం డాన్స్ అన్నమాట, హుషారుగా. సో నాకు బాగా అనిపించింది. షూటింగ్ టైంలో ఎస్ మంచిగా అనిపించింది, కాకపోతే గ్యాప్ లేదు, కొంచెం కూడా గ్యాప్ లేదు. బట్ ఇట్స్ ఓకే. సో నాకు కూడా అలానే వర్క్ చేయడం ఇష్టం. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, నన్ను చాలా బాగా చూసుకుంటారు, ప్రొటెక్షన్ ఏం కావాలన్నా ఇస్తూ కంఫర్ట్ జోన్లో ఉంచుతారు. ఇట్స్ సో నైస్. సో ఊర్మి మ్యూజిక్తో 3 songs చేశారు. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ వన్ అనుకోవచ్చు? సో ఫస్ట్ నేను చేసింది మళ్ళీ రాకే పిల్ల. సో అది నాకు ఇష్టం ఎక్కువ. కాకపోతే అది వచ్చేసి రెండు చాలా ఎమోషనల్ అండ్ లవ్ సాంగ్స్ కదా, అండ్ ఇది వచ్చేసి డాన్స్ నెంబర్. సో ఈ మూడిట్లో మీరు చూస్ చేసుకోవాలి అంటే బాగా నచ్చే సాంగ్ ఏది మీకు? డెఫినెట్లీ మళ్ళీ రాకే పిల్ల, నాకు అదే ఇష్టం. ఎనీ రీజన్? ఎనీ రీజన్ ఏం లేదు, సాంగ్ బాగుంటుంది, అందులో యాక్టింగ్ మంచిగా అనిపించింది. యూఆర్ బ్యాలెన్సింగ్ ద బోత్. లైక్ ఒక సిచ్యువేషన్ అనుకుందాం, యూఆర్ యాక్టింగ్, యూఆర్ డాన్సింగ్. ఇంత బాగా డాన్స్ చేస్తున్నారు మీరు, ప్రీవియస్ గా ఎప్పుడైనా
ఐ మీన్ పర్టికులర్గా నేర్చుకున్నారా లేదు అంటే మీరు ఓన్గానే చేశారా? లేదు, నేను డాన్స్ నేర్చుకున్నాను. ఓకే. చిన్నప్పటి నుంచి నేను డాన్స్ క్లాస్కి వెళ్ళేదాన్ని. ఓకే. అది అందుకే నాకు డాన్స్ వచ్చు. ఈవెన్ నేను క్లాసికల్ వెస్ట్రన్ చేస్తాను. అది నాకు హెల్ప్ అయింది ఇప్పుడు. ఓకే. చిన్నప్పుడు నేను లైక్ ఎవరు అనుకోం కదా ఇట్లా ఈ ఫీల్డ్లోకి వస్తామని, నేను అలా అనుకోలే. బట్ డాన్స్ నేర్చుకోవడం అనేది నాకు హెల్ప్ అయింది. మరి చిన్నప్పుడు ఏమనుకున్నారు, ఏ ఫీల్డ్లోకి వెళ్దాం అనుకున్నారు? లైక్ ఇఫ్ నాట్ ఇండస్ట్రీ కాదు, ఇలా యాక్టింగ్ కాదు అనుకుని ఉంటే ఏం చేసేవాళ్ళు? భ్రమరాంబిక గారు ఏమయ్యేవారు? ఏమో నాకు తెలీదు. చిన్నప్పటి నుంచి నేను ఏం అనుకోలేదు. అంటే ఒక డాక్టర్ అవ్వాలో లేకపోతే బ్యాంకో ఏం అనుకోలేదు. ఓకే. బట్ ఎప్పుడు గో విత్ ఫ్లో అనేది ఉండేది. బట్ వన్ ఫైన్ డే ఇట్లా నన్ను ఎవరో లైక్ నేను డిగ్రీలో ఉన్నప్పుడు షార్ట్ ఫిలిం చేద్దాము అని నా ఫ్రెండ్స్లోనే ఎవరో వచ్చి అప్రోచ్ అయితే ఐ సైడ్ ఓకే, ఏదో సరదాగా. ఓకే. చేసినాక మళ్ళీ లేదు, ఇది వద్దు, ఈ ఫీల్డే వద్దు అనుకున్నా. ఎందుకు ఒకసారి చేసినాక బాగా ఎండలో షూట్ చేశారు ఆ రోజు. సో ఐ థాట్ ఇంత ఎండలో నేను చేయాలా, ఇంత కష్టపడాలా, నో నేను చెయ్యను అని డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు అనుకున్నా నేను చెయ్యను ఇంకా అని. బట్ అది ఏమైపోయిందో తెలీదు. అలా అలా నాకు వద్దు అనుకునేదాకా మళ్ళీ ఇందులోకి వచ్చేసాను. బట్ నేనేం చేస్తానంటే ఏది చేసినా 100% చేస్తాను. అది నాకు ఇష్టం, నాకు ఇష్టం. నేను ఇది చెయ్యాలి అనుకోను. బట్ వన్స్ నన్ను ఎవరైనా వచ్చి అప్రోచ్ అయితే అది 100% నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో we have seen in previous songs also in your power you gave everything. I understand. బట్ ఇప్పుడైతే నా కంప్లీట్ వచ్చి మూవీస్, నేను మూవీస్లో యాక్ట్ చేయాలి, మంచి రోల్ చేయాలి అని అయితే గట్టి కోరుకుంటున్నాను. We wish you should be. Thank you. You have worked with like many production houses. మీ షూటింగ్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? వాట్ ఈస్ యువర్ ఫుడ్ అక్కడ? మీకు ఎలా అనిపిస్తుంది? ఎప్పుడైనా షూటింగ్స్లో ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఎంబారసింగ్ అనిపించిన సిచ్యువేషన్స్ లైక్ దాట్? అట్లా ఏమీ లేదు షూటింగ్స్లో. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇష్టమైన ప్రొడక్షన్ వచ్చి ఇన్ఫినిటమ్. బికాజ్ నాకు ఒక మంచి సిరీస్ ఇచ్చారు. అక్కడి నుంచే చెప్పాలంటే చాలా మంచి అవకాశాలు వచ్చాయి. నేనంటూ ఒక అమ్మాయిని ఉన్నానని, ఈ అమ్మాయి చేస్తుంది, దీనికి ఇవ్వచ్చు అని ఎక్కువ మంది అప్రోచ్ అయ్యారు. సో డెఫినెట్లీ నాకు ఇన్ఫినిటమ్ మీడియా అంటే చాలా ఇష్టం. అండ్ షూటింగ్లో వచ్చి ఇబ్బంది అంటే నేనేం అంత ఏం ఇబ్బంది పడలేదు. లైక్ వెరీ నార్మల్గానే అయిపోతుంది. కొంచెం ఎప్పుడైనా లేట్ నైట్ అయితే కొంచెం టైట్ ఫీల్ అవుతాను. లైక్ మీకు మార్నింగ్ షూట్స్ ఎక్కువ ఇష్టమా లేదా నైట్ షూట్స్ ఎక్కువ ఇష్టమా? అంటే వాట్ యూ విల్ చూస్? లైక్ మార్నింగ్ అయితే ఇష్టం ఉండదేమో. అంటే ఎర్లీ మార్నింగ్ మరీ 6 కంటే కష్టం. 6-7 అంటే కొంచెం లేట్గా ఒక 10-11కి అలా స్టార్ట్ అయితే. సో భ్రమరాంబిక గారు ఈ నైట్ పర్సన్ అనుకోవచ్చా మేము? ఈవినింగ్ పర్సన్ అనుకోవచ్చేమో. ఓకే. సో ఇట్స్ లైక్ సరే ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ లాంటిది ఆడదాము. డిస్లైక్స్ లైక్స్ అనేసి. ఓకే. సో బిర్యానీ ఆర్ ఆవకాయ? బిర్యానీ. ఓకే. గోదావరి ఆర్ హైదరాబాద్? ఓ మై గాడ్, అది ఎలా చెప్పను. ఒకటి నా పుట్టినీళ్ళు, ఒకటి నా మెట్టినీళ్ళు. మాకు సావిత్రి గారిని గుర్తు చేశారు మళ్ళీ. అయ్యో. లైక్ అక్కడ ఐ మీన్ నేచర్ అంతా బాగుంటుంది, ఆబ్వియస్ గా అది పుట్టిన ఊరు కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది. కానీ దిస్ ఈజ్ లైక్ సమ్వేర్ యు ఆర్ ప్రొఫెషనల్లీ కనెక్టెడ్ విత్ దిస్, రైట్? అవును. సో బాగా నచ్చేది ఏంటి? డెఫినెట్గా గోదావరి. ఎందుకో తెలీదు మరి, అది మనం ఉన్నదో పెరిగిందో. ఇక్కడ ఉన్నా కూడా నాకు ఎప్పుడు మా ఊరు వెళ్ళాలి, అక్కడ ఉండాలి అని ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. అంటే నా ఫ్యామిలీ రిలేటివ్స్ అందరినీ చాలా మిస్ అవుతాను. మా స్కూబీ గాడు ఇంతుంటాడు. యా. ఓకే. సో వాడిని చాలా మిస్ అవుతున్నాను నేను. ఒక 3 months అయింది అనుకుంటా నేను ఈ మధ్యలో వెళ్ళలేదు. సో వెళ్ళాలి పొంగల్కి. ఓకే. సంక్రాంతికి. ఓకే. దెన్ వాట్ ఐ మీన్ మీకు అక్కడ ఫుడ్ కి ఇక్కడ ఫుడ్ కి తేడా తెలుస్తుంది కదా? ఎప్పుడు ఈ ఇంట్లో ఫుడ్ ఈజ్ డిఫరెంట్ ఆల్వేస్. మీ అమ్మ చేతి వంట గురించి ఏమైనా చెప్పగలరా? యాక్చువల్లీ ఏమైందంటే అమ్మ నాతోనే ఉంటారు. గుడ్. సో డాడీ తమ్ముడు అక్కడ ఉంటారు. అమ్మ కేవలం నా కోసమే నాతో పాటు ఇక్కడే ఉంటున్నారు అనమాట. సో ఆ హోమ్ ఫుడ్ ఏం నేను అంత మిస్ అవ్వలేదు. కాకపోతే బయట అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఉంటుంది. సో ఫస్ట్లో కొంచెం నాకు అలవాటు అవ్వలేదు ఇక్కడ ఫుడ్ హైదరాబాదీ. నెమ్మదిగా ఇప్పుడు అలవాటు అయింది. బట్ నాకు 2 ఇష్టమే. అటు గోదావరి రుచులు ఇష్టమే, ఇటు హైదరాబాద్ బిర్యానీ అన్ని ఇష్టమే. సూపర్, చాలా బాగా మేనేజ్ చేశారు. అది మాకు అర్థమవుతుంది. ఇట్స్ యువర్ ఒపీనియన్, వి అండర్స్టాండ్ దట్. బట్ మాకు కూడా కొంచెం గోదావరి. మీరు చెప్పండి, మీ నేటివ్ ఎక్కడ? మాది వచ్చేసి తెలంగాణ అండి. తెలంగాణ. ఓకే. నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను. ఓకే. మీకు అంత పెద్ద డిఫరెన్స్ తెలీదు. ఏమీ లేదు. మేము ఏపీలో పుట్టి తెలంగాణకి వచ్చాం.
ఎస్, కమింగ్ టు ద పాయింట్, హూ ఇస్ యువర్ ఫేవరెట్ యాక్టర్ ఇండస్ట్రీలో? నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పినట్టున్నాను, సూర్య ఇస్ మై ఫేవరెట్ అనమాట. చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. ఆయన చిన్నప్పుడైతే 7th క్లాస్లో నేను ఆయన బర్త్డేకి నేను చాక్లెట్లు పంచి, నేను కేక్ కట్ చేసి, సో ఆ చిన్న చిన్న అప్పుడు బ్రూ యాడ్ అనుకుంటా వాళ్ళు ఇచ్చారు, అది కట్ చేసుకొని దాచుకొని చాలా ఇష్టం. 7th నుంచి నాకు సూర్య అంటే చాలా ఇష్టం. హీరోయిన్? హీరోయిన్ నేనే పెద్ద హీరోయిన్, ఆబ్వియస్లీ వి మస్ట్ హ్యావ్ టు. సో అందుకే అంటే అందరినీ ఎంజాయ్ చేస్తాను, బట్ ఒక స్పెషల్గా అంటూ ఎవరు లేరు, ఐ ఎంజాయ్ అంతే. సో ఇన్ఫ్లుయెన్సర్స్లో చాలా మందితో యూ విల్ బి లైక్ చాలా వీడియోస్ చేస్తున్నారు. హూ ఇస్ ద బెస్ట్ పర్సన్ ఐ మీన్ అకార్డింగ్ టు యూ? ఇప్పుడు గో టు పర్సన్ అనుకోవచ్చు, లైక్ వెన్ యూ ఆర్ ఇన్ వెరీ లో, ఆ టైంలో ఒక గో టు పర్సన్. ఓకే, సో బెస్ట్ పర్సన్ అయితే నాకు తెలిసి అంటే అందరూ బెస్టే, బట్ నాకు కొంచెం మంచిగా ఇంకా అనిపిస్తారు లైక్ బిగ్ బాస్ బీచెస్ అన్నీ. సో నేను పర్సనల్గా ఆయన మీట్ అయినప్పుడు నాకు చాలా బాగా అనిపించారు. సో మంచిగా మాట్లాడతారు, చాలా లైక్ డౌన్ టు ఎర్త్ పర్సన్ అని చెప్పచ్చు. సో మీ గో టు పర్సన్ ఎవరు మీ లోస్లో? నా లోస్లో యాక్చువల్లీ నా ఫ్రెండ్ ఫాతిమా అనే అమ్మాయింది. సో తన రాజమండ్రిలో ఉంటున్న, స్కూలింగ్ నుంచి తను నాకు తెలుసు. ఎవ్రీ టైం ఎటువంటి లోలో ఉన్నా డెఫినెట్గా తను ఉన్నాను అని ముందుకు వస్తుంది. ఏమైనా చెప్పకపోయినా చెప్పు ఏంటి అది ఇది అని నన్ను చాలా మంచిగా లైక్ ఫ్రెండ్స్ అంతా దొరకరు, బెస్ట్ ఫ్రెండ్స్ గర్ల్స్లో. అవును. సో ఐ ఫీల్ లైక్ సో లక్కీ తన నాకు దొరకడం అనిపిస్తుంది. వెరీ గుడ్. యాక్చువల్లీ ఒక ఫ్రెండ్ ఈజ్ నీడెడ్ ఎప్పుడు, ఒక పర్సన్ లైక్ మనం వినడానికి అట్లీస్ట్ మేబీ వాళ్ళు ఏం చెప్పకపోయినా ఒక మోరల్ సపోర్ట్ అంటారు అంతే. సో ఫాతిమా గారు. యా, ఫాతిమా. హలో చెప్పండి. హలో, హాయ్ ఫాతిమా. నేను అడిగానని చెప్పండి. చెప్తాను. మేఘన నేను అడుగుతుంది మన ఫ్రెండ్షిప్ గురించి, ఒక పెద్ద క్లాస్ తీసుకున్నాం తర్వాత. సో మీరు రెగ్యులర్గా మీట్ అయ్యే ఫ్రెండ్స్ లైక్ మెహబూబ్ గారు కానీ, సన్నీ గారు కానీ, శ్వేత గారు కానీ, సో డిఫైన్ దెమ్. లైక్ మెహబూబ్ గారు గుడ్ డాన్సర్. ఓకే. సన్నీ గారు? సన్నీ గారు డౌన్ టు ఎర్త్. శ్వేత గారు? శ్వేత సైలెంట్ అండ్ డీసెంట్. దివ్యశ్రీ గారు? దివ్యశ్రీ వెరీ ఫ్రెండ్లీ. చందు గారు? చందు గారు ఎనర్జెటిక్. అసలు ఆయనతో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేను ఇంకా ఇన్ఫ్యాక్ట్ నేను షూట్లో ఉన్నప్పుడు నేను కొంచెం ఎనర్జీలో అయినా ఆయన ఎనర్జీ చూసి నాకు ఎనర్జీ వస్తుంది అనమాట. అంత ఎనర్జీ, డైరెక్షన్, యాక్టింగ్, వాట్ నాట్. నైని పవని గారు? ఫ్యాషన్ స్టార్. ఓకే. సునైనా గారు? సునైనా క్యూట్. షణ్ముఖ్ గారు? మిస్టర్ యాటిట్యూడ్. యా, మనం ఒక సిచ్యువేషన్ పెట్టుకుందాం. లైక్ ఇఫ్ యు ఆర్ ఇన్ అ బిగ్ బాస్ హౌస్, అక్కడ చాలా కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి. సో అవేలా హ్యాండిల్ చేస్తారు? యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఏమో మరి నాకు తెలీదు. హోప్ఫుల్లీ చూద్దాం. హోప్ఫుల్లీ ఏంటండి? ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ఆ సిచ్యువేషన్స్లో మల్టిపుల్ ఎమోషన్స్ని మీరు ఎలా క్యారీ అవుట్ చేస్తారు? నేనైతే చాలా స్ట్రాంగ్ ఉంటాను. సో డెఫినెట్లీ నేను ఈజీగానే హ్యాండిల్ చేస్తాను అని అనుకుంటున్నాను. ఇక్కడ అనుకుంటున్నాను, బట్ హౌస్కి వెళ్ళాక వచ్చింది మేడం నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్లో ఉన్నారు. ఏమో చూద్దాం. అందరూ అనుకుంటే అయిపోతుంది. గట్టిగా అనుకుందాం, పంపించండి. యాక్చువల్లీ వెళ్ళడం ఈజీయే, అక్కడ సర్వైవ్ ఈజ్. అవును. సో మీ జర్నీలో లైక్ చాలా మటుకు యూ విల్ బీ హ్యావింగ్ అప్స్ అండ్ డౌన్స్ కదా, లైక్ ఎన్నో ఆఫర్స్ మిస్ చేసుకుని ఉంటారు, లేదా చాలా ఆఫర్స్ వచ్చినప్పుడు మేబీ మీ స్కెడ్యూల్ సెట్ అవ్వక మీరు చేసి ఉండకపోవచ్చు. అలాంటప్పుడు వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? అసలు మీ జర్నీ గురించి మాట్లాడదాం ఇప్పుడు. సో ఆఫర్స్ మిస్ అంటే ఎక్కువ మూవీ ఆఫర్స్ ఎక్కువ వచ్చేవి, బట్ నాకు చెప్పాను కదా లైక్ నాకు కొంచెం క్యారెక్టర్ నచ్చాలి, లైక్ సిస్టర్ లేకపోతే ఫ్రెండ్ క్యారెక్టర్, ఇంకొకటి అంటే ఏదైతే హీరోయిన్ వచ్చాయో డెఫినెట్గా నేను చేశాను. బట్ అవి కాకుండా ఇట్లా సిస్టర్ కానీ ఫ్రెండ్ కానీ వచ్చినప్పుడు నేను ఎప్పుడూ చేయలేదు. నాకు ఇష్టం లేదు ఆ రోల్స్ చేయడం. ఒకవేళ చేసుంటే ఈ పాటికే నేను మీకు ఎక్కడో చోట ఏదో ఒక మూవీలో కనిపించి ఉండేను, బట్ నాకు అవి ఇష్టం లేక నేను చేయలేదు అంతే. ఇన్ దాట్ కేస్ ఏదైనా అలా మిస్ చేసుకొని అరే నేను చేసుంటే బాగుండేది అన్న రోల్ కానీ ఏదైనా క్యారెక్టర్ కానీ ఉందా? లేదు, అస్సలు లేదు. ఇన్ఫ్యాక్ట్ అమ్మాయి చేయకపోవడం మంచిదైందిరా అనిపించే ఉన్నాయి. ఎప్పుడు కూడా అట్లా అరే నేను మిస్ అయ్యాను అని అనిపించలేదు. ఎందుకంటే ఎప్పుడు అనిపిస్తుంది అంటే మనకి
ఒకవేళ సిస్టర్ క్యారెక్టర్ అయినా దాని మీద ఎక్కువ స్కోప్ ఉండి ఎక్కువ డైలాగ్స్ ఉండి ఎక్కువ పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉంటే డెఫినెట్గా అనిపించుండే. బట్ ఏదో పక్క నుండి ఏదో జస్ట్ ఒక బొమ్మలాగా నాకు అనిపించాయి అనమాట రోల్స్. సో అందుకే నేను అంత పెద్ద మిస్ అవ్వలేదు. ఓకే, ఇండస్ట్రీలో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నట్టుగానే లైక్ మీరు ఎప్పుడైనా అన్కంఫర్టబుల్ ఫీల్ అయిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? ఇట్స్ లైక్ అన్ని ప్లేసెస్లో మనకు అన్ని కంఫర్టబుల్గా ఉండవు కదా, సో అలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఫేస్ చేశారా అనేసి? సో నేను కొంచెం ఈజీ టేకింగ్ అమ్మాయిని, అంత ఎక్కువ సీరియస్గా తీసుకోను కొన్ని విషయాల్ని. సో అందుకే నాకు మేబీ అంత నేనేమి డౌన్ ఫీల్ అవ్వలేదు ఈరోజు కూడా. అండ్ నా ఫ్యామిలీ నాతో ఉన్నారు అండ్ పర్వాలేదు. లైక్ నేను ఎప్పుడు కూడా డౌన్ ఫీల్ అయినట్టు ఏం లేదు. బట్ గోయింగ్ గ్రాఫ్ అనేది వెళ్తుంది. సో నాకు ఎప్పుడు అంటే అప్పని నేను ఫీల్ అవుతాను. ఒక మంచి ఫిలిం చేసి నేను జనాలకి ఇచ్చినప్పుడు ఐ ఫీల్ లైక్ నేను ఒక అప్లో ఉన్నానని ఫీల్ అవుతాను. ప్రెజెంట్కి అయితే ఒక మీడియంగా వెళ్తుంది గ్రాఫ్ అనేది. అది కింద పడలేదు పైన లేదు, ఇట్స్ గోయింగ్ అంతే. సో ఇండస్ట్రీలో మీకు మీ ఫేవరెట్ హీరో సూర్య అన్నారు. ఆయనతో ఆపర్చునిటీ వస్తే? ఆపర్చునిటీ కాదు, ఒక్క 5 నిమిషాలు ఆయన మీట్ అయితే చాలు. సో ఆపర్చునిటీ చాలా పెద్ద విషయం నాకైతే. ఒక్క 5 నిమిషాలు ఆయనతో కూర్చొని మాట్లాడేది వస్తే చాలా అనుకుంటున్నాను నేను. లాస్ట్ టైం ఎప్పుడో నాకు 2-3 సార్లు కలుద్దాం అనేది వచ్చింది. కాకపోతే చాలామంది క్రౌడ్లో హాయ్ బాయ్ అది నాకు ఇష్టం లేదు. స్పెషల్గా ఆయన నేను ఉండి ఇట్లా మీరు నేను ఎలా మాట్లాడుకుంటున్నామో ఒక 5 నిమిషాలు మాట్లాడుకోవాలి. లేదు అలా అని కాదు, లైక్ ఇట్స్ లైక్ ఒక ఆపర్చునిటీ వచ్చింది ఆయన సినిమాలో, అలా చెప్పండి. ఎగురు గెంతేస్తా. సారీ, చూసారా ఆయన పేరు తలుచుకుంటే నాకు మాటలు కూడా రావు. సో ఆయన చూస్తూనే ఉంటానేమో నేను, అంత ఇష్టం. డెఫినెట్గా అదొక పెద్ద మిరాకిల్ అని చెప్పుకోవచ్చు నిజంగా ఆయనతో ఆఫర్ వస్తే. డెఫినెట్లీ వి విష్ దట్. తదాస్తు. వాట్ ఇఫ్ ఆయన సిస్టర్ రోల్ వస్తే చేస్తారా? చచ్చినా చేయను. లైక్ హీరోయిన్ అంటే వద్దులే, ఏదో మరదల్ క్యారెక్టరో అలాంటివి వస్తే చేస్తాను. బట్ సిస్టర్ అంటే అసలు చేయను. సో సూర్య గారి మూవీస్ లో చాలా ఫేవరెట్ మూవీ ఏంటి మీకు? నాకు మోస్ట్లీ నాకు అన్నీ ఇష్టమే, అన్నీ కూడా చాలా ఇష్టం. 7th చాలా ఫేవరెట్ అనిపించారు. 7th Sense. పాయింట్ లైక్ ఊర్మి మ్యూజిక్ తో మీకు వర్క్ ఎలా అనిపించింది? లైక్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ ఊర్మి మ్యూజిక్? ఎప్పుడు కూడా బాగా అనిపిస్తుంది. బికాజ్ ఐ ఆల్రెడీ సే దట్ ప్రొడక్షన్ చాలా మంచిగా చూసుకుంటారు. మేబీ నన్నే కదా అందరినీ అలానే చూసుకుంటారేమో. సో హోప్ఫుల్లీ ఇదే ప్రొడక్షన్లో చాలా సాంగ్స్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఊర్బీ మ్యూజిక్ లో మీరు చేసిన సాంగ్స్ ఉన్నాయి కదా, ఈ 3 సాంగ్స్ లో మీకు నచ్చిన సాంగ్ అని చెప్పారు. డాన్స్ నెంబర్ మాత్రం కత్తెర జుంపాలు. దాంట్లో ఏదైనా స్టెప్ మీకు నచ్చింది కానీ ఇలా చేసేలాగా ఏదైనా ఇప్పుడు మాకు ఏదైనా ఇప్పుడు డాన్స్ ఏమంటారు మూవ్ ఏదైనా? సో ఆ లైన్ వచ్చి రాసుకున్న గుండె మీద పచ్చబొట్టే నీ పేరులా అని ఉంటుంది. అప్పుడు నేను డాన్స్ చేస్తా అంటే మొత్తం గ్రూప్ అంతా ఒక లైన్ ఫామ్ అయ్యి మళ్ళీ కర్వ్స్ ఇస్తూ జంబ్లింగ్ అవుతూ చేస్తుంటాం ఆ స్టెప్. అది నాకు చాలా ఇష్టం. సో కొత్తగా అనిపించింది అది. కెన్ వి ఎక్స్పెక్ట్ ఏ హుక్ స్టెప్ ఫ్రమ్ యూ? షూర్. మీరు నేర్పిస్తే నేను చేస్తాను. చేద్దాం. బట్ లాస్ట్ లో చేయొచ్చా ఇప్పుడే చేద్దాం? డెఫినెట్లీ లాస్ట్ లో అంటే లాస్ట్ లో మీరు ఎప్పుడంటే చేద్దాం. లాస్ట్ లో ఇంటర్వ్యూ లాస్ట్ లో అందరికి బాయ్ చెప్పే ముందు చేద్దాం. సో అబౌట్ కొరియోగ్రఫీ మీకు ఎలా అనిపించింది? డాన్స్ మూవ్స్ కానీ మీరు ఇందాక చెప్పినట్టుగా హుక్ స్టెప్ అన్నారు కదా, సో హౌ అబౌట్ కొరియోగ్రఫీ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. వెరీ లైక్ స్పాట్లో కంపోజ్ చేశారు. మంచి స్టెప్స్, చాలా బాగా అనిపించింది నాకు ఆయనతో వర్క్ చేయడం, శేఖర్ గారితో. ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. యాక్చువల్లీ మీ జర్నీ చాలా బాగుంది. లైక్ ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్, ఇన్స్టా అండ్ మూవీస్లోకి ఇలానే మాతో మా ఊర్మి మ్యూజిక్తో ఇంకా చాలా చాలా సాంగ్స్ చేయాలనుకుంటున్నాము హార్ట్ఫుల్లీ. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ నెక్స్ట్ సాంగ్. అప్డేటింగ్ మూవీస్లో ఉన్నారు. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ టు సీ ఆన్ స్క్రీన్. తప్పకుండా. ఎస్, నాకు ఈ ఇంటర్వ్యూ చాలా బాగా అనిపించింది. మేఘన చాలా బాగా హోస్ట్ చేసింది. సో చాలా మంచి ప్రాజెక్ట్స్తో మీ ముందుకు వస్తాను. సో ఊర్మిలో నా సాంగ్ రిలీజ్ కప్పుతుంది. సో అందరు తప్పకుండా చూసి లైక్ చేసి నచ్చితే ఒక కామెంట్ కూడా చేయండి. ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. చెప్పారు డెఫినెట్గా డాన్సర్ని అడగాలి కానీ పక్క చేసేస్తుంది. సో చేయండి. మీరు నేర్పించాలి. మీరు అది టాస్క్. ఓకే, నేర్పిస్తా డెఫినెట్లీ. Thank you. Hi guys, this is Pramarambika.
ఊర్మి లవ్ సాంగ్స్లో ఆల్రెడీ నా మళ్ళీ రాకే పిల్ల మరువలేని పిల్ల రిలీజ్ అయిపోయాయి, చాలా మంచిగా సపోర్ట్ చేశారు. అండ్ ఇప్పుడు ఊర్మి మ్యూజిక్లో కత్తర్ జుంపాలోడా అని నాకు కొత్త సాంగ్ రిలీజ్ కాబోతుంది, అది ఒక డ్యాన్స్ సాంగ్. సో ఏదైతే 2 సాంగ్స్ని ఎంత బాగా సపోర్ట్ చేశారో ఈ సాంగ్ని కూడా అలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఊర్మి మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్.